విజయవాడలో రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అతను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయ్యాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అతడిని పోలీసులు అంతం చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడ వైసీపీ నేతలు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి సాయి కృష్ణ ఆచూకీ గుర్తించి వాళ్లకు అప్పచెప్పాలని అడ్మిన్ డీసీపీ సరితకు వినతిపత్రం సమర్పించారు. గాయాలతో ఉన్న సాయికృష్ణ మృతదేహం ఫోటోలను అంబటి రాంబాబు విడుదల చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విచారణ అధికారిగా ఏసీపీ దుర్గారావు నియమించారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని సిపి ఆదేశాలు జారీ చేశారు. రౌడీ షీటర్ సాయికృష్ణపై కేసులు, అతని తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతోంది. మరోవైపు సాయికృష్ణను పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 38 రోజులుగా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు, కాపు సంఘం నేతలను సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసి వినతిపత్రం ఇస్తున్నారు. అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా ఫిర్యాదు చేయడంతో పాటు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నెల 29 లోపు సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు కలిశారు. తమకు న్యాయం చేయాలని సిపిని విజయలక్ష్మి కోరారు. మరోవైపు కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్కు పంపిస్తూ విజయవాడ కమిషనర్ ఆదేశాలిచ్చారు. సాయికృష్ణ ఆచూకీ గుర్తించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సౌత్ ఏసీపీ మానస కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వచ్చి సిబ్బందితో మాట్లాడారు. సాయికృష్ణ ఆచూకీ గుర్తించడం కోసం గతంలో ఏర్పాటు చేసిన బృందాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు సాయికృష్ణను కృష్ణలంక సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు మార్కాపురంలో అదుపులోకి తీసుకుని లాకప్ డెత్ చేశారని అతని తల్లి విజయలక్ష్మి కన్నీటి పర్యంతమవుతున్నారు. తన కొడుకును చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఇప్పుడేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలో రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ పై తల్లి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సీఐ నాగరాజు ఇంటికి 2 కానిస్టేబుళ్లను పంపాడని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తోంది. ఆ 2 కానిస్టేబుళ్లు తన కుమారుని స్టేషన్ కి తీసుకెళ్లారని తల్లి విజయలక్ష్మి చెబుతోంది. నా కొడుకు పేరు గాదే సాయికృష్ణ, 23 సంవత్సరాల పిల్లోడిని. కృష్ణలంక నాగరాజు గారు నా ఇంటికి 2 కానిస్టేబుల్ని పంపించి నన్ను రమ్మన్నారు సార్ గారు అని చెప్పి తీసుకొచ్చాడు. సీఏ గారు రమ్మన్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి నా చేతిలో ఫోన్, నేను వస్తాను, నా చేతిలో ఫోన్ లాగేసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయి 12:30, 1 గంట దాకా నన్ను అక్కడ పెట్టి సార్ పిలుస్తున్నారని చెప్పారు. లోపలికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. నా కొడుకు ఎక్కడ ఉండటం లేదయ్యా, వేరే చోటకి వెళ్ళిపోయాడు, ఏదో కష్టపడి బతుకుతున్నాడని నేను చెప్పా. నీ కొడుకుని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, వెళ్ళిపో బయటికి అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడి నన్ను బయట కూర్చోబెట్టి నేను వెళ్ళిపోయి బయట కూర్చున్నా. తిడుతున్నాడని చెప్పి కూర్చుంటే కాసేపు ఆగిన తర్వాత 1:30, 2 అయ్యిందయ్యా. నేను వెళ్ళిపోయి కింద వెళ్ళమ్మా, భోజనం చేసిరా, నీరసంగా ఉన్నామని పక్కన వాళ్ళు అన్నారు. అంటే నేను కిందకి వెళ్ళిపోయి కూడా నాకెవరో పైనుంచి పిల్లల కేకలు వినపడుతున్నాయి కొడుతున్నట్టు. నేను ఇక గుమ్మలోకి ఎక్కడ దాకా రోడ్డు మీద కూడా రాలా. నేను ఇంకా ఆ గేటు దాటి బయటకు వచ్చాను. నాకు కేకలు వినిపించేటప్పుడు అమ్మో నా పిల్లోడు ఇక్కడే ఉన్నాడని చెప్పి నేను వెనక్కి వచ్చా. పెద్ద కేకలు, నన్ను చూడనియండి అయ్యా, మా అబ్బాయి ఎక్కడే ఉన్నాడయ్యా, నన్ను ఎందుకు ఇన్ని రోజుల నుంచి తిప్పుతున్నారు, నా కొడుకుని తీసుకొచ్చేసి నన్ను ఇలా చేసి వాడి గోల్డ్ పీకేసి ఇష్టం వచ్చినట్టు ఆంబోతులాగా కొట్టి చాలా మంది ఉన్నారయ్యా. దాంట్లో 5-6 ఉన్నారు.
నా బిడ్డను పట్టుకొని కొట్టి ఆ బాబురావు గాడు బండెక్కించుకెళ్ళి నా బిడ్డను ఏం చేశాడో మీ అందరికీ న్యాయంగా ఉంటే ఆ బాధ బరాయించలేక మా చెల్లికి వచ్చి చెప్పుకొని వాళ్ళని తీసుకెళ్తే ఆవిడ లాయర్ని తీసుకొని వెళ్తే మేము తీసుకురాలేదమ్మా అని కాసేపు ఎక్కడన్నా ఉన్నాడేమో కనుక్కుంటామని కాసేపు అలా చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టాడు. ఎన్ని రోజులు మబ్బి పెట్టాడో అలా నేను వాళ్ళు వెళ్ళిపోయి పాపం సరే తర్వాత మాట్లాడదాంలే మనం అని చెప్పేసి నన్ను లాయర్ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అట్ట మాట్లాడుతూనే ఉండారు. నేను మళ్ళీ వచ్చి అయ్యా ఫోన్ అన్న ఇవ్వండి అయ్యా నా కొడుకు ఎక్కడ ఉండాలి నేను ఫోన్ చేసుకుంటానంటే ఒక్కడు కూడా సహకరించలేదయ్యా. నా పిల్లోడిని కొట్టి కింద పడేశారయ్యా బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి. ఈ పిల్లోడు మా పిల్లోడేనా అంటే మీ పిల్లోడు కాదు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోముంది ఇక్కడి నుంచి దాన్ని పంపించేయండి రా బయటకని అడిగాడయ్యా. ఎన్ని మాటలు మాట్లాడు అంటే అన్నాడులే నా బిడ్డ నాకు కావాలనుకుని నేను ఉంచున్నా అక్కడ. నన్ను ఎంత చేశాడంటే నేను ఎందుకోసం బాధపడుతున్నానంటే నా కొడుకుని ఇంకెక్కడి నుంచన్నా తీసుకొస్తారేమోనని నేను చూసుకుందామని బాధపడుతున్నా. కానీ ఇంత అన్యాయం చేసినోడికి మీరు ఎంత మద్దతు చేస్తున్నారంటే నిజంగా కూడా ఆ పార్టీ కేసు కట్టి ఈ పార్టీ కేసు కట్టి అందరూ వస్తున్నారు మాకు. నా బాధ చూసి నా కొడుకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. అందరి మీద నెడతావా మనము? ఎంతమందిని కొంటాడయ్యా డబ్బులు పెట్టి, ఎంతమందిని కొంటాడు? ఈడట్ట ఈడిట్ట అని వేస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని చేసావు ఎవరికి తెలియదా? బయటికి రావట్లేదా? నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని జరిపించుకుంటున్నావు. నువ్వు పోలీస్ ఆఫీసర్ నీ ఇష్టమంతుడు చేస్తావేంటి? ఒక్కగాని ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్లి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేంటి సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించండి అంటే ఏదేదో అంటగడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. దయచేసి మీరు నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టెందుకు అయ్యా? తింటానికి తిండి లేకుండా, కట్టుకుంటానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా వాళ్ళని ఎలా ఉన్నాడో, ఎలాంటి మంచమో, ఎలా పడుకున్నాడో. చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారంటే మీకు ఏమాత్రం ధర్మం ఉండ. అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయండి. నా కొడుకు అలాంటి వాడు కాదు. చిన్నప్పుడు గొడవలు ఆడుకున్న ఎవడో ఉండడు. పెద్దోళ్ళ ఎద్దుల్లాగా ఉండి కాని తప్పులు చేసి డబ్బులు కమ్ముడిపోతున్నారు. సిగ్గు అనిపించట్లేదా? ఓ పిల్లాడిని చంపేసి దారుణంగా తీసుకెళ్లి దానం చేసి నా కడుపు ఎంత కోత పెట్టి నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావే. నాకు ఎంత బాధగా ఉంది. నేనేనాడన్నా బయటకు వచ్చానా? నిన్ను ఎన్నిసార్లు అడుక్కున్నాను అయ్యా ఒక్కసారి చూపించయ్యా, ఫోన్ చేపించండి అయ్యా, ఒక్కసారి మాట్లాడుచుండి అయ్యా, నా మాట ఇంటాడు పలుకుతాడయ్యా అంటే ఫోన్ లేకుండా చేసి పిల్లోడిని చంపేసి ఏం మాట్లాడతాడయ్యా? ఎవడిచ్చాడు వీడికి ధైర్యం? కాల్చేయమని చంపేమని? నా కొడుకు నాకు కావాలి, తీసుకురండి.